కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వందలాది మంది నాగర్ కర్నూలు జిల్లా రైతులు ప్రైవేట్ వ్యక్తులను నమ్మి నిండా మునిగిపోయారు. వరి ధాన్యం విక్రయించి రోజులు గడుస్తున్నా ఇంతవరకు డబ్బులు అందకపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఈ మేరకు పలు గ్రామాలకు చెందిన రైతులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రేవంత్ సర్కార్ తమను ఆదుకోకపోతే ఆత్మహత్య శరణమని బాధిత రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. కాలం కష్టపడి పండించినటువంటి పంట ధాన్యాన్ని అమ్ముకునే క్రమంలో ఈ రైతులంతా కూడా నిండా మునిగినటువంటి పరిస్థితి. కొంతమంది చేతుల్లో నిండా మునిగి మోసపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా కూడా నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినపల్లి మండలానికి సంబంధించిన పలు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు. అయితే ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వాళ్ళు కొంతమంది ప్రైవేటు వాళ్ళని ఆశ్రయించారు. ప్రైవేటు వాళ్లకు అమ్మితే ధాన్యం అంతా కూడా లక్షల రూపాయలకు చెందినటువంటి కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యం అంతా కూడా దళారులకు అమ్మారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసరికి వాళ్ళంతా కూడా నమ్మించి మోసం చేశారు. పలానా రోజు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు వాళ్ళకు సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు రకరకాల పోలీస్ స్టేషన్లు కావచ్చు, తర్వాత అధికారులను కలుస్తూ ఉన్నారు. ఈరోజు నాగర్ కర్నూలు కలెక్టర్ కూడా కలవడానికి వీళ్ళంతా కూడా వచ్చారు. అసలు ఏం జరిగింది మీకు? అసలు అంటే ఎన్ని రోజులైంది సమస్య జరిగి? ఎంత ధాన్యము ఎవరెవరికి అమ్మారు? ఏం జరిగింది అసలు? సార్, గత నెల మే నెలలో 13 తారీఖు 13, 14, 15కు బిజినపల్లి మండలం వెలుగొండ గ్రామం లోపల బిజినపల్లికి చెందిన 3 దళారులు వచ్చి మా దగ్గర ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. సార్, మాకు 15 రోజుల తర్వాత మీకు అమౌంట్ ఇస్తామని చెప్పారు. 15 రోజుల తర్వాత మేము అమౌంట్కి వెళ్తే లేదు, అమౌంట్ లేదు, ఇంకా కొన్ని డేస్ ఆగాలి, మీరు కావాలంటే మీకు మేము చెక్కులు ఇట్లా రాసిస్తామని 22 తారీఖు 6 నెల 2026 చెక్కులు మీద అమౌంట్ రాసి ఇవ్వడం జరిగింది. సార్, మేము చెక్కులు తీసుకొని బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో ₹1 లేదు. ఆ తర్వాత వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆఫీసుల దగ్గర ఎంక్వైరీ చేసినట్లయితే వాళ్ళు పరారీలో ఉండరు. వాళ్ళు ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. సార్, వాళ్ళు మా అమౌంట్ ఇవ్వమని బిజినపల్లి పోలీస్ స్టేషన్ లోపల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు, షాద్నగర్లో ఆ 3 దళారులో ఒకరు చనిపోవడం జరిగింది, వాళ్ళపైన మర్డర్ కేసు జరిగింది, ఇది మా పరిధిలోకి రాదని బిజినపల్లి మండలం లోపల పోలీసు వాళ్ళు అన్నారు. మాకు దిక్కుతోచని స్థితిలో మేము ఇప్పుడు వచ్చి నాగర్ కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. సార్, మాకు ఇప్పుడు ఆ అమౌంట్ రాకపోతే మేము పెట్టుబడి పెట్టి ఆరుగాలం చేసి ఆ అమౌంట్ ఇప్పుడు మా ఇంటి దగ్గర వచ్చి అప్పుల్లో వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఇవ్వకపోతే మాకు ఇప్పుడు మందు డబ్బాలు ఒకటే శరణ్యం అయింది. ఈ గవర్నమెంట్ సకాలంలో ఒడ్లు కొనకపోవడం వల్లనే మేము ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించడం జరిగింది. రైట్ పెద్ద మనిషి చెప్పు, అసలు ఎందుకు వాళ్ళ అంటే గవర్నమెంట్ పక్క కొంట అని చెప్పింది కదా, మరి కొనకపోతే ఎందుకు ప్రైవేట్ వాళ్ళ దగ్గర? ఎందుకు ప్రైవేట్ వాళ్ళంటే సామానికి మేము పోతే బస్తాలు లేవు, బస్తాలు లేకుంటే లారీ లేకుంటుంది, లారీ లేకుంటే ఆమాలి లేకుంటుంది. మాకు ఏ దిక్కు దోసిన పరిస్థితిన వాళ్ళకు ఇచ్చినాము, దళారులకు మోసపోయి వాళ్ళకు మేము ఇచ్చినాము, అదుపు తప్పి ఇచ్చినాము. మాకు ఏది పరిస్థితి ఎక్కడ తోయలేక మాకు అప్పుల బాధతోని ఇక్కడ వస్తే ఏదన్నా మార్గం అవుతుందని వచ్చినాం ఆశించుకొని కలెక్టర్ ద్వారా. అసలు మీరు ఎంత ధాన్యము, ఎన్ని డబ్బులు రావాలి మీకు? అంటే ఎంతమంది ఉంటారు మీ మండలంలో మొత్తం? బాగానే ఉంటారు సార్, 200 మంది అవసరం ఉంటారు సార్. మాది వడ్డేమాన సార్, బిజినపల్లి మండలం సార్. మాది వడ్డేమాన అయితే గవర్నమెంట్ వెళ్ళలేక మేము ఒడ్లు ప్రైవేట్కి వస్తే ప్రైవేట్ వాళ్ళు ఇట్లా మోసం చేశారు మాకు. మేము అందుకే ప్రైవేట్కి ఇచ్చినాక ఇట్లా మోసం చేసినాక మాకు గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు 1,50,000 రావు సార్, మా 60 క్వింటాలు. అయితే అందుకు మేము ప్రైవేట్ గవర్నమెంట్ పెట్టలేక ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినాక మాకు ఇబ్బంది అయ్యి మేము ఇవాళ పోలీస్ స్టేషన్కి వస్తే సార్ పోలీసు ఏమంటారు, సార్నాలు ఉన్నారు, వాళ్ళు చచ్చిపోయింది కాబట్టి ఇబ్బంది అయింది మాకు. నువ్వు అంటే మీరు చెప్పండి అసలు ఎందుకు, అంటే చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటామని చెప్పింది, మీరు ఎందుకు ఈ ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయించారు? ప్రైవేట్ వాళ్ళని అంటే సార్, ఇంకా మేము అప్పుడు ఏప్రిల్లో కూర్చున్నాం. ఏప్రిల్ 25 తారీఖు వర్షాలు స్టార్ట్ అయినాయి, తుఫాన్లు గిట్లా. ఇంకా వీళ్ళు గవర్నమెంట్ లేట్గా పెడతారు సార్. గవర్నమెంట్ అంటే వడ్లు అయిపోయినాక లాస్ట్ మూమెంట్లో గవర్నమెంట్ పెడతారు సార్. ఇంకా అమాలీలు వస్తే సంచులు ఉండవు, సంచులు వస్తే అమాలీలు, లారీలు ఉండవు. ఇంకా మా వాచర్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని ఇంకా నేను ఒక 10 ఎకరాలు చేసిన సార్ వరి. 10 ఎకరాలు నాదే లోడ్ అయ్యింది. లోడ్ అయితేనంటే మొత్తం నాకు 6,50,000 రావాలి. 6 లక్షలు ఇచ్చిండు, 50,000 గయా. ఇంకా అట్లా అయింది సార్. ఇంకా మాకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటాం.
చెప్పమ్మా పెద్దమ్మ, మీరు అంటే ఏ ఊర్లో ఒడ్డమానా? ఎంత ధాన్యం అమ్మినా ఎన్ని పైసలు రావాలమ్మా నీకు? మాకు ₹1 ఇవ్వలేదు సార్. ఎన్ని రావాలి? 70 సంచులు ఒకటి అమ్మినాం, 50 సంచులు ఒకటి అమ్మినాం. ఇవేమో కొన్ని ఎంకసిరికి అమ్మినాం, 3 సంచులు 4 సంచులు అంతే సార్. మరి ఇప్పుడు ఏం కావాలని ఇక్కడికి వచ్చారు మీరు? పైసలు కావాలని వచ్చినాం సార్. ఎవరిని అడుగుతారు పైసలు? న్యాయం చెప్పాలి సార్. మళ్ళీ మాకు నాకేం తెలుసు సార్, తెలియదు కదా. చెప్పమ్మా, నీది ఎంత ఉంది ధాన్యం, ఎన్ని పైసలు రావాలి? సార్ నాది 1.5 ఎకరం పొలం సార్. నందిగొడ్డబాన్ ఓకే, మండలం బిజినపల్లి. ఓకే. ఇచ్చినప్పుడు ఎన్ని రోజులకు ఇస్తావని మా ఊరు పోరడే వాళ్ళని తోలుకొచ్చిన కారణం. ఆ పిల్లగాని పక్క గెలిచి అడిగిన నేను, చిన్న పక్క ఇస్తారా మరి ఎట్లనైనా అంటే పెద్దమ్మ మొడుసని కావాలి, 15 రోజులకు పక్క ఇస్తారు పెద్దమ్మ అన్నాడు. అంటే వాళ్ళు జోకున్నాక ఒక్కరోజు పోయినా సార్. పోయి అన్న ఏం అడిగిస్తారు పైసలు అని అడిగిన. అంటే 22వ తారీఖు నాడు పక్క ఇస్తామన్నారు. నేను నా బిడ్డకు ఆపరేషన్ చేపిస్తుండే, నాకు రానికి వీలు కాదు, నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ పే చేయండి సార్ అని చెప్పిన. సరే అన్నారు. నేను మళ్ళీ పోలే, పైసలు అయితే రాలే, మళ్ళీ పోలే. చెప్పు, మీది ఎంత ధాన్యము, ఎట్లా జరిగింది, ఎంత మందికి అన్యాయం జరిగింది ఇంట్లో? సార్ మా నందిగొడ్డేమలో దాదాపు 40-50 మంది ఉన్నారు. 40-50 మందిలో ఈ అరవింద్ అనేటైనా ఒక ఆయన చెన్నై ఆయన గుమ్మస్ ఇద్దరు వచ్చి మా కలంగడికి వచ్చి జోకున్నారు, శివాజీ జోకున్న తర్వాత ఆయన ఇంకా 15 రోజులకి ఇస్తున్నాడు పైసలు. 15 రోజులు నాడు పోతే ఏం చేసిండు, అన్ని మీకు 15 రోజులకు రావు, మీకు 22వ తారీఖు చెక్కు రాస్తా, చెక్కు తీసుకో బ్యాంకులో వేసుకోపోరని అందరికి చెక్కు రాసిన. కొంతమందికి చెక్కు రాసిన, కొంతమందికి చెక్కు రాయకుండా నేను బ్యాంకులో వేస్తా అని చెప్పి అట్లా నమ్మించి ఇట్లా చేసిండు సార్. చేసిన వరకు ₹1 రాలేదు. నాకు 65,000 రావాలి. 65,000 నా సొంత భూమి కాదు, కౌలు భూమి. నేను కౌలు భూమి చేయాలంటే ఇప్పుడు గవర్నమెంట్కి అమ్మాలంటే కౌలుదారు రావాలి, ఏలు పెట్టాలి, సంతకం పెట్టాలి. వాళ్ళు ఉండేది హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో కూడా వాళ్ళు వచ్చి అయితే వీళ్ళకి ఏలు పెట్టారు కదా సార్. ఏలు పెట్టడానికి ఏదోరికి గవర్నమెంట్కి అమ్ముకోవాలంటే సంచులు లేవు కూడా. కారణం ఏంటంటే సంచులు ఉన్నాడు అమ్మాలి ఉన్నది, లారీ ఉన్నది. ఆ 2 ఉన్ననాడు ఈ మ్యాచ్ రాడు జోకొనికి రారు సార్. వాళ్ళు జోకొనికి రారు. అయితే ఆ సంచులు వచ్చినా కూడా మాకు మామూలు రైతులకు ఎవరికి ఇవ్వలేదు. ఓన్లీ ఎవరు లీడర్లు ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో 1000 సంచులు ఇచ్చారు. మాకు 50 సంచులకి ఇవ్వకుండా ఇట్లా అన్యాయం జరిగింది సార్. ఇది చేసింది, ఇది పరిస్థితి. ఓకే. వీళ్ళతో పాటుగా అసలు మొత్తానికి ఓవరాల్గా చెప్పండి, ఇట్లా అంటే రైతులంతా కూడా ఇంత ఈ తరహాలో మోసపోయారు. ఎంతమంది ఉంటారు తర్వాత ఈ రైతులు, తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు ఉండొచ్చు? సార్ రైతులు వచ్చేసి 200 నుంచి 300 మంది దాకా ఉన్నారు సార్. మొదటి రోజు మేము ప్రారంభించినప్పుడు 30 మంది ఉన్నారు. దాని తర్వాత విషయం అంటే మీడియా ముఖంగా వెళ్ళినప్పుడు 60 మంది దాకా వచ్చిండ్రు మొన్న శనివారం. ఇవాళ ఇంకా పెద్ద సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు సార్. ఎందుకంటే ఇది దాదాపు ₹2 కాదు, 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఈ ఫ్రాడ్ జరిగింది. ఇది మొత్తానికైతే ఈ రైతులు మోసపోయిన విధానం. వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం సకాలంలో వీళ్ళు పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనుంటే, సకాలంలో బ్యాగులు ఇచ్చినుంటే, లేదంటే సకాలంలో ట్రాన్స్పోర్ట్ చేసినుంటే, సకాలంలో కొనుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వీళ్ళంతా కూడా ప్రైవేట్ను ఆశ్రయించి దళారులను నమ్మి మోసపోయారు. కాబట్టి ప్రభుత్వమే దీనికి నైతిక బాధ్యత వహించాలి. ఖచ్చితంగా ఈ మోసపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా వీళ్ళు 100ల సంఖ్యలో ఉన్నారు. జరిగిన ఫ్రాడ్ అంతా కూడా అంటే మోసపోయిందంతా కూడా కోట్ల రూపాయల్లో నష్టం జరిగింది. చాలా మంది కూడా దీంట్లో కౌలు రైతులు ఉన్నారు. మరి కొంతమంది సొంత రైతులు ఉన్నప్పటికీ కూడా చాలా వాళ్ళు కొంతమంది పెళ్లిళ్ళు అంటే పిల్లల పెళ్లిళ్ళు పెట్టుకున్నారు. తర్వాత రకరకాల సమస్యలతోని ఇప్పుడు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఉన్నతాధికారులు స్పందించాలి. ఖచ్చితంగా ఈ మోసపోయినటువంటి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి కూడా ఇక్కడ బిజినపల్లి మండలానికి సంబంధించినటువంటి మోసపోయినటువంటి రైతులు ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.